పిచ్చికి వెర్రికి కూడా ఒక హద్దు ఉండాలరా. నడి రోడ్డు మీద అలా పూనకం వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? మంచి పాట మంచి సాహిత్యం కదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా. మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా? లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్. ఏది కావాలో చూసుకోవాల్సింది వాళ్ళు. మధ్యలో నీకేంటి? చూపించండి. ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫెంటాస్టిక్ చీర్స్ అంటూ అసలు ఇంత పెద్ద బిరుదులు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతులు కామక్రీటలు చేయడానికి సిగ్గేదరా? నోరు మూసుకుని కాస్త పేరొచ్చేదాకా అణిగి మణిగి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఇక వాడు మొహం చూడను. 24 గంటలు విస్కీలో మునిగితే లేవాడు. ఒరే ఉద్యోగం ఇప్పించరా అంటే వాడి దగ్గరకు తీసుకెళ్ళాను. నువ్వేసు పెద్ద మాస్టర్ గురు తాగబోతు తాగు. ఇల్లు వచ్చిందా? మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, ఏ చిన్ని కృష్ణుడు నడిచిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. చూడు ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వు ఎందుకు వచ్చావు వదినా? కిందా నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. గుడ్ మార్నింగ్ ఆంటీ. కిషోర్ చూపించు. ఏం బాబు బాగున్నావా? చదువు. ఏమిటి శైలు చిన్నపిల్ల? ఒక్క నిమిషం చిన్న పాప అని అనుకుంటాడు మమ్మీ. నాట్యమయి కుమారి శైలజ. నువ్వే చప్పట్లు కొడుతున్నావా? అసలు నువ్వే మాట్లాడవేమిటి? కాస్త మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ? ముందు మాట్లాడతాను. మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చిండాల్సిందా ఆంటీ? ఏం జనం, ఎంత అప్పలాజు. ఏం శైలు అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా? మమ్మీ మమ్మీ ఇంకా ఓనామాలు కూడా నేర్చుకుంది. దిష్టి తగులుతుందని మీరు అలాగే అంటారండి. ఇంత చిన్న వయసులోనే యారా లావా శేషా సహాలు నేర్చేసుకుందని పేపర్లని ఎంత పొగిడేసినాయో. ఏం శైలు ప్రధానికి నన్ను అడుగుతావేమిటి? మనం ఏదో అబద్ధాలు ఆడుతున్నట్టు. ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా? కావాలంటే పేపర్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఉన్నాయా? మమ్మీ కిషోర్ వాళ్ళ నాన్నగారు నీతో ఏమిటో మాట్లాడాలట. ఏమిటట? ఏమిటో మరి. పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో. చిన్నపిల్లలం మాతో చెప్తారా ఏమిటి? అసలు పంచభూతములు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేసావా? ఆ పేపర్ ఇందులోకి ఎలా వచ్చింది? చేసావా అని. వాడెవడు ఫూల్ మమ్మీ. వాడొక్కడే అలా రాశాడు. కిషోర్ పిలిచి చెడామడా వాయించాడు రాస్కెళ్ళి. బాలు వాడే బాలకృష్ణ భాగవతారని. ఇది కథక్కు, ఇది భరతనాట్యం, ఇది కథకళి.
అన్ని వాడికొక్కడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి. పేరేంటన్నావు? బాలకృష్ణ. అన్ని డాన్సులు చేసి చూపించాడా? ఆ చిన్నప్పుడైతే నేర్చుకునే ఉంటాడులే పాపం. అసలు చూపించడానికి మనిషి నిలబడితేగా ఒకటే తూలిపోవటం. పచ్చి తాగుబోతు. చిచ్చి. అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అడుగుతున్నావు? అతను అలా రాసినందుక? అక్కడే ఉన్నాడా? మేం చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం. కానీ వాడి గురించి మేము విన్నదంతా నిజమైతే ఈ పాటికి బాలకం కూడా అలాగే ఉంది. నా ఫ్రెండ్ది ఉద్యోగాల నుంచి తీసేస్తారా? కాల్ ది మేనేజర్. 2 తప్పులు. Yes, done. 2 mistakes. Number 1, మహాకవి, గ్రేట్ పోయట్, జీనియస్ రఘు, మై ఫ్రెండ్, మై ఫాదర్, మై గాడ్. అలాంటి మహాకవికి ప్రూఫ్ రీడర్ ఉద్యోగం ఇచ్చేది. దట్ ఈస్ number 1 mistake. Number 2, ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తారా? ప్రొపరేటర్, దట్ ఈస్ ప్రొపరేటర్. ఐ వాంట్ టు టాక్ టు హిమ్. ఎక్స్క్యూజ్ మీ. హలో బాలు, ఆపరేటర్. ఐ వాంట్ ద ప్రొపరేటర్. రఘు స్టాండ్. 2 తప్పులమ్మా. బాలు ఏమిటి? నా మాట ఏమిటి? న్యూసెన్స్ ఇక్కడ. నువ్వు బయట పదవయ్యా. నా మాట బయట పదవయ్యా. నువ్వు బయట 2 mistakes. 2 తప్పులు. యు డన్. ఏమిటది? 1, మహాకవి, నా ఫ్రెండ్ రఘు, ప్రూఫ్ రీడర్. పంచేంద్రియాలనే కాదు, ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి. రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి. రిటర్న్ బై మై ఫ్రెండ్ రఘు. గ్రేట్ పోయట్ అయ్యా, గ్రేట్ పోయట్. వీడు 2 మిస్టేకులు చేశాడు. ఫస్ట్ మిస్టేక్ కి రఘు కాలు పట్టుకుని, సెకండ్ మిస్టేక్ కి రఘుని ఎడిటర్ చేయాలరా. నీకోసమే మాట్లాడుతున్నా. 2 తప్పులు చేశాడురా. ఎడిటర్ చేయాలని చెప్తే చేస్తారా? ఏమిట్రా? ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడ బాలు? బాగా నొప్పిగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సర్లేరా. ఎక్స్క్యూజ్ మీ, అతను మీకేమవుతారు? వై సార్? ఈజ్ హీ అన్ ఆల్కహాలిక్? ఎనీథింగ్ సీరియస్? అతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఈ తాగుడు మానకపోతే బ్రతకడం కష్టం. ఐమ్ జస్ట్ కమింగ్ ఓవర్ దిస్. ప్లీజ్ వార్న్. బాలకృష్ణ అమ్మా? అవునండి. ఐసి. మొన్న ఈ మధ్య మా పేపర్ లో కూడా రివ్యూ రాసి రాబస్ చేశాడు బాలు. ఐసి. తెలీదమ్మా ఎక్కడుంటాడు? అది కదండి, సార్ నేను ఆయన కోసం అంత దూరం నుంచి వచ్చాను. ఆయన ఎలాగైనా కలుసుకోవాలి. అతను ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యపడాలమ్మా. పచ్చి తాగుబోతు కదా, ఆ మైకంలో రోడ్డు మీద ఎలా కింద పడచ్చు ఏ బస్. ఆయన గురించి కొంచెం ఎలాగైనా వాకప్ చేసి ఆయన అడ్రస్ నాకు తెలియపరచాలి. నేను ఈ హోటల్లో ఉంటున్నాను. రూమ్ నెంబర్ 209. 209.
బొందా ఈ బొందా అసలు నీకు తీయటం వచ్చా అని 4 ఏళ్ల నుంచి ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాను. ఏమిటా వేధో ప్రశ్న? వెళ్ళి నించో, తీస్తాను. ఇక్కడ ఈ చోట ఓకే కదా? ఓకే ఓకే. రెడీ స్టడీ. తీసావా? ఫస్ట్ క్లాస్. చక్రి బాబు, ఇవి డాన్స్ ఫోటోలు కదా, అందుకని ఒక భంగిమ పెడతాను. నువ్వు పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. పెట్టు పెట్టు పెట్టు. భంగిమ అంటే తినేది కాదురా, పోస్ పోస్. ఓ పోజా, అది కూడా చెప్పడం రాదు నీ బొందా. ఎక్కడ దొరికావురా బాబు? రెడీ రెడీ. ఉండు ఉండు, ఉండు. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా. బాగుంది బాగుంది, ఈ భంగిమ బాగుంది. ఇది భంగిమ కాదురా, దోమరా. భంగిమా. ఓకే ఓకే, బయటికి రా, కొబ్బరి చెట్టు మీద ఎగిరినట్టు తీస్తా. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. ఇక్కడ అక్కడే ఎగురు. ఎప్పుడు ఎగరాలో చెప్పు. 1 2 3. ఎగురు. ఎగిరానురా. మరి కనిపించలేదేంటి? 4 సంవత్సరాలు స్టూడియో అన్నావు, ఎక్స్పీరియన్స్ అన్నావు, ఏంట్రా అది? ఆ కుర్చీలో కూర్చోండి. 4 ఏళ్లుగా ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నానన్నావు, ఈ పనే? ఇది మాత్రం పని కదా? ఆ కుర్చీలో కూర్చోండి. చంపావు కదరా చక్రి. మరి నా ఫోటోలు? చీటీ ప్రొపరేటర్ గారికి ఇచ్చారు కదా, తెస్తారు. ఏమిటా కంగారు? కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడేమిట్రా ఊడిపో వెళ్ళే. ఇదిగోనండి మీ ఫొటోస్. కొన్ని శాంపుల్ గా ప్రింట్స్ వేసాం, కానీ అన్ఫార్చునేట్ గా ఒక్కటి సరిగా రాలేదు. వస్తున్నాను తల్లి. డ్రింక్ కావాలంటే ఫ్రీ. ఏమిట్రా ఇది? నువ్వు ఇది తిరుపతి. ఇది కెమెరా మిస్టేక్. అమ్మో, ప్రొపరేటర్ గారు చూసారంటే కొడతారు. మళ్ళీ తిరుపతి ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? ఇది బాలేదు. ఇదేమిట్రా? నీ కాలు. కాళ్ళు మాత్రమా? ఏదైనా ఒక్క ఫోటో బాగా తీసావురా? ఉంది, వెనకాలుంది. ఇదే ఇదే. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్తే. మీరు చెప్పినట్లుగా కొన్ని టెస్ట్ ప్రింట్స్ వేశాను, చాలా బాగా వచ్చాయి. ఎక్సలెంట్. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, నా బిల్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు తీసిన ఫోటోలు విరివే కదా? మీరు మంచి డాన్సర్ లాగా ఉన్నారే. వస్తున్నాను తల్లి. మీరు? నా పేరు మాధవి అండి. ఆ కుర్రాడు మీరు మీ కెమెరాతో డ్యూట్లు పాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఫోటోగ్రఫీ నా హాబీ. డాన్స్ అంటే మీకు ఇష్టమా? మీకెలా తెలుసు? కాదు, ఆ మధ్య ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో డాన్స్ ఫార్మ్స్ అండ్ టెంపుల్ స్కల్ప్చర్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. టెక్స్ట్ అండ్ ఫోటోగ్రాఫ్స్ బై మాధవి ఉంది. మీరే కదా? అవునండి. సెకండ్ సిరీస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. మీరు హెల్ప్ చేస్తే. తప్పకుండానండి. అయితే మీరు కూడా నాకు చిన్న హెల్ప్ చేయాలండి. ఏమిటండి?
ఇదిగో మా అమ్మకు చూపించాలని కొన్ని ఫోటోలు తీయించుకున్నానండి, కానీ వీడేమో ఇలా చేశాడండి. ఇక్కడ డాక్టర్ సత్యమూర్తి గారి అబ్బాయి పెళ్లి కోసం మా అమ్మ వచ్చిందండి. ఇందులో ఒక ఫోటో ఇస్తానండి. అలాగా మేము కూడా ఆ పెళ్లికే వచ్చాం. చూడు బాబు, ఇదిగో దీనిలో ఉన్నవన్నీ వద్దు, వద్దు, వద్దు. వీడికా ఇచ్చేది? నేనే ప్రింట్ చేసేది నీ బొంద ప్రొపరేటర్ గారు. ప్రధానమానంలో నువ్వును చెప్పండి. దీనిలో ఉన్నవన్నీ అర్జెంట్ గా ప్రింట్ చేసి ఇమ్మని మీ ప్రొపరేటర్ గారితో చెప్పు. ఇవి ఫోటోలు. ఇవేమిట్రా? ఇదేమిటి డబ్బా?